అందరికీ నమస్తే. ఈరోజు దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టైం టేకింగ్ అండ్ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. సో దీనికోసం ఫస్ట్గా బాండీ తీసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలి. నేను శనగపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు ఈ 3 మాత్రమే వేసుకున్నాను. పోపు వేడైన తర్వాత నెక్స్ట్ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే బారుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది కూరలా వస్తుందండి, ఫ్రై కాదు. ఫ్రై అయితే మీరు కనుక బారుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనికోసం నెక్స్ట్ ఒక 2 to 3 ఆనియన్స్ వేసి అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దొండకాయ ముక్కల్లో వేసి ఒకసారి కలిపేసుకోండి. చూసారా, మనం మూత పెట్టిన ఒక 5 to 7 minutes పట్టింది. తర్వాత ముక్కలు కొంచెం మగ్గాయి. అప్పుడు కనుక మీరు నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలి అంటే మీరు పోపులో అయినా వేసుకోవచ్చు. బట్ నాకైతే ఇట్లా ఇష్టం. సో అందుకని సగం మగ్గిన తర్వాత నేను కరివేపాకు వేసుకుంటాను. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మీరు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేస్తే ముక్కలు ఈజీగా మెత్తపడతాయి. అదే మనం స్టార్టింగ్లో వేసుకుంటే ఉప్పు అనేది ఇంకా కాస్త ఎక్కువ పడుతుంది. సో ఇలా మీరు వేసుకోండి. సో ఇక్కడ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం 1 to 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఈ వేడి మీద ఇట్లానే ఒక 2 to 3 minutes ఉంటే బాగుంటుంది. కారం ముక్కలన్నిటికీ పడుతుంది. అంతేనండి, మన వేడి వేడి దొండకాయ కూర రెడీ. వేడి రైస్లో దొండకాయ కూర విత్ 1 spoon ఘీ. సూపర్. థ్యాంక్ యూ.